ఇక్కడ కూడా వెపన్ కావాలా? నేను వెపన్ని విమన్ని ఒకేలా వాడతాను. రెండింటిని వాడడంలో రిస్క్ కిక్ ఉంటాయి. రిస్కా? నీకోసం నా ప్రాణాలు ఇస్తా తెలుసా? ఇవ్వు. కమాన్. Billa, I love you. I will die for you. గుడ్. ఇప్పుడైనా నమ్ముతావా? ఎప్పుడో నమ్మాను కాబట్టే ఇప్పుడు దాకా బ్రతుకున్నావు. నేను మనుషులు నమ్ముతాను, మనిషిలో ఉన్న మృగాన్ని నమ్మను. You mean I'm an animal? హలో రంజిత్, లీసా నాకు ఎప్పటి నుంచి తెలుసు? ఏంటి బిల్లా, నేను గుర్తు రాలేదా? 4 ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నావు. డోంట్ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ? అంటే బిల్లా బెదరు 4 ఏళ్ళుగా మనకు వదిలే. మాయా జస్ట్ నువ్వు మిస్ అయిన ముందు రోజు వచ్చింది. ఇది నాదే. So, you think Billa has recollected completely? ఎస్, తనకంతా గుర్తొచ్చింది. డింగిడి డింగిడి. ఓ I made your favorite drink. నో, ఫస్ట్ స్విమ్మింగ్. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అన్నీ గుర్తొచ్చాయన్నాడు, బట్ నేను గుర్తు రాలేదా? డోంట్ వరీ, స్లోలీ హీ విల్ కమ్ టు యూ. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. నాకంత గుర్తొచ్చింది. ఐమ్ బ్యాక్. నాకంత గుర్తొచ్చింది. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. Let's swim. ఓకే. ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుగుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. మేడం మీరా? మీరు ఇంకా నిద్రపోలేదా? షడప్. నిద్రపోయి లేచి జాగింగ్కి వెళ్తున్నాను. మీరు ఇంకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నావు. ఛీ, ఈ టైంలో నిద్ర? 5ంటికే నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్ గా హెల్తీగా ఉంటుంది. జనరల్ గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని. ఈ లేజినెస్ తెల్లవారిన నిద్ర లేవకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్ లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దున్నే 5 o'clock లేచి నాతో జాగింగ్ చేయాలి. హాయ్ మురుగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు ఇంకా జాగింగ్ వెళ్ళలేదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా,
3ంటికి లేచి 5ంటి దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. ఆ, పోనీ నువ్వు జాగింగ్కి వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 o'clock లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోనూ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో తెలుసా? ఉంటది కుక్కలు ఎమ్మడ పెడితే సమ్మగా ఉంటది. ఆ జలసియే వద్దు. ఉమ్. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్, మేడం, నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వ, నేర్చుకో. మురుగని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. హాయ్. 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 ఆ, ఏంటి శిశిరాకి ఇలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరసియా. రేయ్, నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం, సి అది తెలీదు. మీరే చెప్పండి, యు ఎక్స్ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. అది కూడా తెలీదు. విశ్వ, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు, హరిప్రసాద్ చౌరాసియా ఎవరో తెలీదు, జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు. వీడిని ఇంకా ఇరికించాలి. యు ఆర్ మిస్టేకెన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పింది ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వకి చౌరాసియాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లమా? దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్టా? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయి రత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా? కాకపోతే చౌరాసియా లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తున్నా అక్కడికే వస్తున్నా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా పెద్ద యోగా మాస్టర్. రియలీ? ఏంట్రా డల్ కొట్టేశావు? దిమ్మ తిరిగింది. ఐఎమ్ సో లక్కీ. రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్, యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడి ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? 1 minute. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా, ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్లూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఓ, ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా, 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 Yes. ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడు నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మొద్దు. వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్టులో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. పుబ్బ అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు, పెళ్లి చూపులే సక్రమంగా ధరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా ధరణిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైడిరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళనొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని.
నాన్నయ్య ఆ. మళ్ళీ వచ్చారు హాయ్ శశి రండి ఏయ్, బాబు, వెళ్ళరా. రండి. హాయ్. మీకోసమే 1000 కడతో ఎదురు హాయ్, చూస్తున్నాం హాయ్. మ్యాటర్ ఏంటి అంకుల్ మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది మీ ఇద్దరం కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి కామెడీ కాకపోతాను మా కష్టం మేము పడతాం మధ్యలో నీకేంటి ప్రాబ్లం అసలు ఏంటంటే మీ ఉద్దేశం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా ఏంటిది ఆడుకుంటున్నావు చెప్పేదేనండి ఇదేమన్నా కోణార్క్ ఎక్స్ప్రెస్ స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి బాబాయ్ ఆ. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది 3 రోజులు నా దగ్గర ఉంటుంది సండే ఫ్రీగా ఉంటుందా కాదు ఇద్దరి దగ్గర ఉంటుంది నీకేమైనా ప్రాబ్లమా అంటే ఎంత అండర్స్టాండింగ్ ఎంత ఫ్యామిలీ ప్లానింగ్ ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ వెంటనే ముహూర్తాలు పెట్టించండి ముహూర్తమా డాడీ మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కిచ్చినట్టయింది నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఆగలేకపోతున్నాను బుచ్చమయ్యా కంట్రోల్ చేసుకోరా ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు